కెనడాలోని రాక్లాండ్ లో భారతీయుడిని కత్తితో పొడిచి చంపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒట్టావా సమీపంలోని రాక్లాండ్ లో కత్తిపోటుకు గురై భారతీయుడు మరణించడం పట్ల కెనడాలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ కెనడాలోని భారత రాయబార కార్యాలయం పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించింది. ఒట్టావా సమీపంలోని రాక్లాండ్ లో కత్తిపోట్లకు గురై ఒక భారతీయుడు విషాదకరంగా మరణించడం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల బంధువులకు సాధ్యమైనంత సహాయం అందించడానికి స్థానిక కమ్యూనిటీ అసోసియేషన్ ద్వారా మేము సన్నిహితంగా ఉన్నాము అని కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్ లో రాసింది. క్లారెన్స్ రాక్లాండ్ లో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు కెనడియన్ వార్తా సంస్థ సిబిసి న్యూస్ నివేదించింది. అయితే ఇది ఎక్స్ లో భారత రాయబార కార్యాలయం తన పోస్ట్ లో పేర్కొన్న సంఘటనేనా అనేది అస్పష్టంగా ఉంది. ఒంటారియో ప్రొవిన్షియల్ పోలీసులు రేడియో కెనడాకి ఇచ్చిన ప్రకటనను ఉంటకిస్తూ ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సమయం ముందు లాలోండే స్ట్రీట్ సమీపంలో జరిగిందని నివేదిక వెల్లడించింది. ఇది ఒట్టావా డౌన్ టౌన్ తూర్పున దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరణం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఇంకా వివరాలను విడుదల చేయలేదని లేదా కస్టడీలో ఉన్న వ్యక్తిపై ఏవైనా అభియోగాలు నమోదు చేయబడ్డాయో లేదో నిర్ధారించలేదని సిబిసి న్యూస్ నివేదిక తెలిపింది. ఇంతలో ఒంటారియో ప్రొవిన్షియల్ పోలీసులు రాక్లాండ్ నివాసితులకు ఈ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు పెంచాలని సూచించారు.